వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్లో మూడవ రోజుకే కథ ముగిసింది. మనం ప్రివ్యూలో చెప్పుకున్న విధంగానే పింక్ బాల్లో ఆసీస్ అయితే ఘన విజయం సాధించడం జరిగింది. ముందుగా ఆసీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అని కసితో ఆడింది. ఎందుకంటే ఇప్పటికే మొదటి టెస్ట్ పరాభవంతో ఆసీస్ అయితే కసిగా ఉంది. అలాగే పిచ్ కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. గ్రాస్ ఎక్కువగా పెంచిందని మనం ప్రివ్యూలో కూడా చెప్పుకోవడం జరిగింది. మనం ఏదైతే చెప్పుకున్నామో అదే జరిగింది. మ్యాచ్ అయితే 3 రోజుల్లోనే అర్ధాంతరంగా ముగిసిపోయింది. భారత్ అయితే ఓడిపోయింది. ఇక మ్యాచ్ విషయంలోకి వెళ్తే మొదటి ఇన్నింగ్స్లో భారత్ బ్యాట్స్మెన్లు అయితే విఫలం అవడం జరిగింది. 180 పరుగులు మాత్రమే చేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కొంచెం పర్లేదు అనిపించినప్పటికీ మొదటి ఇన్నింగ్స్లో కోహ్లీ అలాగే రోహిత్ శర్మ సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. కాబట్టి మరొకసారి కోహ్లీ రోహిత్ శర్మ నిరాశపరచడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో చాలా బాగా ఆడింది. 337 పరుగులు చేసింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ 140 పరుగులతో అదరహో అనిపించాడు. ముఖ్యంగా భారత్ బౌలర్ని ఒక ఆట ఆడుకున్నాడు. బౌలింగ్లో జాస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 4 వికెట్లతో కొంచెం పర్లేదు అనిపించినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మరొకసారి భారత్ బ్యాటింగ్ వైఫల్యం అయితే కనిపించింది. ముఖ్యంగా కోహ్లీ 11 పరుగులు, రోహిత్ శర్మ కూడా సింగిల్ డిజిట్కి పరిమితం అవడంతో సెకండ్ ఇన్నింగ్స్లో ఏ బ్యాట్స్మెన్లు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ అయితే నమోదు చేయలేదు. రెండో ఇన్నింగ్స్లో 175 పరుగులకి భారత్ జట్టు అయితే ఆల్అౌట్ అయింది. ఇక ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి గురించి మనం చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి టెస్ట్లో కొంచెం పర్లేదు అనిపించాడు, రెండో టెస్ట్లో కూడా పర్లేదు అనిపించాడు. కన్సిస్టెంట్ ప్లేయర్గా అయితే మనకి ఈ 2 టెస్టుల తర్వాత అయితే నితీష్ కుమార్ రెడ్డిపై కొంచెం ప్రశంసలు కురిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ అయితే నితీష్ కుమార్ అయితే పూర్తిగా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఒక పక్కన వికెట్లు పడుతున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ రెడ్డి అయితే చాలా పర్లేదు అనిపించాడు. తెలుగోడు సత్తా ఏంటో కంగారులకి ఈ టెస్ట్లో కూడా చూపించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే భారత్ బ్యాట్స్మెన్ని మొదటి ఇన్నింగ్స్లో స్టార్క్ అయితే 6 వికెట్లు తీసి దెబ్బతీస్తే రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ ముఖ్యంగా మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ అయితే మాత్రం 5 వికెట్లు తీయడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఏదైతే భారత్ ఆస్ట్రేలియా మధ్య వ్యత్యాసం ఉందో మొదటి టెస్ట్లో రెండో ఇన్నింగ్స్ భారత్ బాగా ఆడింది. కానీ ఇక్కడ రెండో ఇన్నింగ్స్ కూడా భారత్ జట్టు అయితే కుదేలైపోయింది. 175 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈజీగా ఆస్ట్రేలియా జట్టుకి 3వ రోజు ఘన విజయం సాధించడం జరిగింది. ఎలాంటి వికెట్ కోల్పోకుండా భారత్పై 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కాబట్టి ఈ విజయంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసు ఇంకా రసవత్తరంగా మారింది. అలాగే ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ విజయం సాధించి పాయింట్ల పట్టికలోకి దూసుకు వెళ్ళిపోయింది. అలాగే ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మొదటి 2 స్థానాల్లో ఉంటే భారత్ 3వ స్థానంలోకి పరిమితమైంది. కాబట్టి వచ్చే 2 టెస్ట్ మ్యాచ్లు ముఖ్యంగా మనము ఖచ్చితంగా 2 గెలిస్తే మాత్రం సిరీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే 2 మ్యాచ్లు గెలిచి సత్తా చాటే అవకాశం భారత్ చూపాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 14 నుంచి 18 మధ్యలో 3వ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ గబ్బర్ వేదికగా జరగబోతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ గెలిస్తే మాత్రం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున కనుక భారత్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోతే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లోకి వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పటికే మొదటి 2 సార్లు ఫైనల్కి వెళ్ళినప్పటికీ కూడా భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ కళ నెరవేరలేదు. పూర్తిగా కూడా ఈసారైనా కళ నెరవేర్చుకుంటుందా అంటే ఆదిలోనే అడ్డం తగులుతున్నాయి ఆస్ట్రేలియా జట్టు రూపంలో. కాబట్టి పూర్తిగా ఈ రానున్న 2 టెస్ట్ మ్యాచ్లు వరుసగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి మొదటి పెర్త్ టెస్ట్లో భారత్ బ్యాట్స్మెన్లు, బౌలర్లు అలాగే ఫీల్డర్లు అందరూ సమిష్టిగా రాణించినప్పటికీ రెండవ టెస్ట్లో మాత్రం పూర్తిగా చాలా విఫలమయ్యారు బ్యాట్స్మెన్లు కానీ అలాగే ముఖ్యంగా బౌలర్లు కానీ. కాబట్టి 3వ టెస్ట్కి బాగా కంబ్యాక్ చేసి 14 నుంచి 18వ తారీఖు జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్లో భారత్ కనుక విజయం సాధిస్తే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులోకి పూర్తిగా కూడా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మొదటి టెస్టు విజయం భారత్కి కొంచెం ఆనందం కలిగించినప్పటికీ రెండవ టెస్టు పరాజయం అయితే భారత్తో పాటుగా భారత్ అభిమానుల్ని తీవ్ర నిరాశపరిచింది. 3వ టెస్ట్లో 14వ తారీఖు నుంచి జరిగే టెస్ట్లో భారత్ గెలవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం.
అలాగే కోహ్లీ, రోహిత్ శర్మ కంబ్యాక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రోజులుగా కోహ్లీ మొన్న మొదటి టెస్ట్లో సెంచరీ చేసినప్పటికీ రోహిత్ శర్మ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రోహిత్ శర్మ కెప్టెన్సీ తనదైన స్టైల్లో చూపించాలని అయితే రోహిత్ ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మరి మూడో టెస్ట్ కనుక గెలిస్తే మాత్రం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ రసవత్రంగా మారే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా మొదటి టెస్ట్ భారత్ విజయం సాధించినప్పటికీ రెండో టెస్ట్లో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడం జరిగింది. ఈ పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనము ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే గ్రాస్ పెంచేసింది స్టేడియం, ముఖ్యంగా ఈ స్టేడియం గ్రౌండ్లో పూర్తిగా కూడా గ్రాస్ పెంచేసింది కాబట్టి ఖచ్చితంగా కంగారులు వాళ్ళ సొంత గడ్డపై మ్యాచ్ అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. ఈ పింక్ బాల్ టెస్ట్లో ఖచ్చితంగా గెలవాలని వాళ్ళు గ్రౌండ్ కూడా కొంచెం తారుమారు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మనం ప్రివ్యూలో చెప్పుకున్న విధంగానే మ్యాచ్ గెలిచి చూపించడం జరిగింది. కాబట్టి మూడో టెస్ట్ భారత్ గెలిస్తే మాత్రం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా కంప్లీట్గా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూ, అలాగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.